అమ్మవారిది మనకి ఎలిఫెంట్ మీద ఉండి భక్తులను చూసుకుంటా ఒక దారివి ఎలా ఉంటుంది అది ఎక్స్ప్రెస్ చేయలేము మనము. అమ్మవారి కోరిక తీర్చడం జరిగింది. సో అమ్మవారికి బంగారీ బోనం నేను సమర్పించడం జరిగింది. నా జై మాతాది అన్న. జై మాతాది అన్న. ఈ యొక్క జూలై 16th తారీఖు నాడు మన గోల్కొండ చికన్ చారి అన్న మనకు సాయిబాబా చారి అంకుల్ అయితే ఉన్నారు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మెట్టుగా అమ్మవారిది జులూస్ అనేది మూర్తులు ఏముంటాయి అమ్మవారి అంగరంగ వైభవంగా అయితే మనకి కొనసాగిస్తున్నారు. కళాకారులు చూసుకుంటే ఇక్కడ నుంచి కాదు ప్రతి ఒక్క స్టేట్ నుంచి అన్న ఎప్పుడు రావాలా డేట్ ఎప్పుడు ఉందని చెప్పుకొని ముంగట అడిగి చేయడం జరుగుతుంది. అది ఒక డివోషన్ ఒక వైబ్. అది థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న. రియల్లీ సో హ్యాపీ అన్న. అమ్మవారు ఆశీర్వాదం మీరు ఎప్పుడు మీ పైన ఉండాలి. ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జులూస్ ఎప్పుడు ఉండబోతుంది ఈసారి మనం ఎలా చేయబోతున్నాం ఒకసారి చెప్పండి అన్న. శ్రీమాత్రే నమః. వంశ పరంపరంగా మేము దేవాలయంగా పూజలు చేసుకుంటూ వస్తున్నాము. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే జగదాంబ అమ్మవారు మరి మహాంకాళ అమ్మవారు ఉన్నారు. స్వయంభుగా వెలిసిన వాళ్ళు. భక్తులందరూ జగదాంబ అమ్మవారు దర్శించుకుంటారు. అలాగే మహాంకాళ అమ్మవారు కూడా దర్శించుకొని ఆమె కోరికలు మీరు మొక్కడండి. అమ్మ కోరికలు తీర్చడానికి ఆమె ముందు ఉంటుంది. అలాగే ఈసారి మహాంకాళ అమ్మవారి ఉత్సవమూర్తులు మన గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాలా బజార్ నుంచి బయలుదేరడం. అది వంశ పరంపరంగా రావడము. అక్కడ ఓడిబియ్యాలు పోయడము, కళ్ళు సాక, అక్కడ పోతరాజు గావులు, అలాగే మా కుటుంబ సభ్యులు అక్కడ తీసుకెళ్లి ఆ ఊరేగింపు తీసుకురాము. గత సంవత్సరం అమ్మవారిని ఒక కోరిక కోరడం జరిగింది. ఆ అమ్మవారు నాకు దాంతో పాటు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గోల్కొండ మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో సురేష్ చారి గారు లాస్ట్ ఇయర్ అమ్మవారిని మొక్కడం జరిగింది. అమ్మవారు సురేష్ చారి గారు అమ్మవారికి బంగారీ కవచం, బంగారీ చీర చేపించడం జరిగింది. అతి తొందరలోనే ఆ చీర కూడా ఈ నెలలో రావడము, అలాగే అభిషేక కార్యక్రమాలు చేయడము. ఈ స్పెషల్ గోల్కొండ అట్రాక్షన్ అంటే ఈసారి అమ్మవారికి బంగారీ చీర కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. వంశ పరంపరగా మేము చేసుకుంటూ వస్తున్నాము. మా పూర్వీకులు ఎలా చేస్తారో మేము అలా విధంగానే చేసుకుంటూ వస్తాం. సంతోషం అన్న.